ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవ్రీవన్. 3వ తారీఖు మార్చి ఒక జాఫరాబాదీ జాతి గేదెల లోడ్, ఒక ముర్రా జాతి గేదెల లోడ్ వచ్చింది హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర రాయల్ డైరీ ఫామ్లో. ఫస్ట్ మనము జాఫరాబాదీ జాతి గేదెలు చూద్దాము. మొత్తం 9 వచ్చినాయి. కొంచెం లోడ్లో 4-5 రోజులు ట్రావెల్ చేసేసరికి కొంచెం నొప్పులతో ఉన్నాయి గేదెలు అయితే చూసుకోవచ్చు. ఇది మొదటి గేదె, లోడ్లో వచ్చిన మొదటి గేదె. హెవీ సైజ్ ఉంది. అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇదైతే మిల్క్ కెపాసిటీ 8 లీటర్స్ ఆ బోనే అనేసి చెప్తున్నారు. మంచిగా పెట్టుకుంటే అంటే దానాలు మంచిగా వేసి మంచిగా చూసుకుంటే 8 కంటే ఎక్కువనే ఇస్తుంది అంటే ఇది. ప్రెసెంట్ ఈ గేదె దగ్గర 6 లీటర్స్ పాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఈని 4 రోజులు అవుతుంది, 4 డేస్. పచ్చి గేదె. గేదె సైజు కూడా చూడొచ్చు. 9 జాఫరాబాదీ గేదెలు వచ్చినాయి. ఈ గేదె అయితే అడుగుతున్నారు వేరే వాళ్ళు. మనము వీడియో షూట్ చేసేటప్పుడే బేరం అయితే జరుగుతున్నది. ఫైనల్గా అయితే 1,70,000కు ఇస్తామనేసి అన్నారు. వాళ్ళైతే 1,67,000కు అడుగుతున్నారు. మ్యాక్సిమం ఇదైతే 1,70,000 మీద సేల్ అయ్యేటట్టు కనిపిస్తుంది. దాని కాఫ్ చూద్దాము. ఫీమేల్ కాఫ్ ఉంది, పేదూడ. దీనికి 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. చూడొచ్చు, దానికి దూడ ఇది. ఈయన 4 రోజులు అవుతుందంట. ఈ దూడ పుట్టి 4 రోజులు అవుతుందని చెప్తున్నారు. లోడ్లో వచ్చిన సెకండ్ గేదె ఇది. గిర్ జాఫరాబాద్. ఇది జాఫరాబాద్లో గిర్ ఉంటుంది అంటే ప్యూర్ అన్నట్టు. చెవులు కూడా చూడొచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. ఇది 2వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో. క్వాలిటీ కూడా చూడొచ్చు. ప్రెసెంట్ దీని దగ్గర 8 లీటర్ల పాలు ఉన్నాయంట. పూటకి 8, రోజుకు 16 లీటర్లు, 16 లీటర్స్. ఈయన ఒక 1 వీక్ అబోవ్ అవుతుందనేసి చెప్తున్నారు. అన్నీ కూడా ఈయన ఒక 10 రోజులు, 15 రోజులు అలా అయిన గేదెలే ఉన్నాయి. లోలో వచ్చినటువన్నీ జాఫరాబాదీ గేదెలు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, హెవీ ఉంది అడ్డర్ కూడా. మ్యాక్సిమం అన్ని దాంట్లకు దూడలు వచ్చినాయి. మొత్తం 9 గేదెలు వచ్చినాయి. 9 దాంట్లలో 8 ఏమో ఈనేసిన గేదెలు వచ్చినాయి. ఒకటేమో నిండుసూడి గేదె వచ్చింది. ఈ అన్ని గేదెలు మార్చి 3వ తారీఖు సోమవారం ఉదయం దిగినాయి. మార్నింగ్ లోడు చూసుకోవచ్చు. దీనికి కూడా కాఫ్ ఉంది. ఈ గేదె కాఫ్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా సెకండ్ లాక్టేషను, థర్డ్ లాక్టేషను అలా వచ్చినాయంట గేదెలు. దాని కాఫ్ ఇది. మేల్ కాఫ్ ఉంది దానికి, దున్నపోతు దూడ. నెక్స్ట్ లోల్లో వచ్చిన 3వ గేదె ఇది. ఈ గేదె అయితే వేరే వాళ్ళు తీసుకున్నారు, తర్వాత చూపిస్తాను ఎంతకు సేల్ అయిందో. ఈ 3వ గేదె. దీనికి కూడా దున్నపోతు దూడ ఉంది. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని దానిలో కూడా గేదె తీసుకుంటే మినిమం 5 లీటర్స్ గ్యారంటీ ఇస్తారంట. అది 6 ఇవ్వని, 7 ఇవ్వని, 8 ఇవ్వని, ఎన్ని ఇవ్వని. ఒకవేళ మీరు 5 లీటర్ల కంటే తక్కువ ఇస్తే గేదెను మార్చి గేదెను తీసుకోవచ్చు. చూసుకోవచ్చు. లోడ్లో వచ్చిన 4వ గేదె ఇది. నెక్స్ట్ ఇది 5వది. ప్రెసెంట్ అయితే అన్ని పచ్చి మీద ఉన్నాయి. 5 లీటర్లు అలా ఇస్తున్నాయంట పాలు. ఒక వారము 10 రోజులు అవుతున్నాయి. ఇంకా పెరుగుతాయి అనేసి చెప్తున్నారు. 6 లీటర్లు, 7 లీటర్ల వరకు ఇవ్వచ్చంట. అంటే సైజు తక్కువ ఉండేటి గేదెలు. టాప్ గేదెలు అయితే మాత్రం 6, 7, 8 కూడా ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు, పెద్ద గేదెలు. ఈ గేదెలన్నీ గుజరాత్ నుంచి వచ్చాయి. గుజరాత్లో వీళ్ళే అక్కడికి వెళ్ళి పాలు చూసుకొని, అంటే 2 పూటలు అంటే అక్కడే ఉండి పాలు చూసుకొని
అక్కడ లోడ్ ఎక్కిస్తారంట. ఇదేమో నిండు సుడి గేదె. చూడొచ్చు గేదెను, తీగలేస్తుంది. బయట కట్టేశారు. కింద కొంచెం మట్టిలా ఉంది. ఒకవేళ ఈంతదని చెప్పేసి ఇక్కడ కట్టేశారు. దీన్ని రెడీగా ఉంది ఈనడానికి. ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు ఈనొచ్చేది. రెడీ టు డెలివరీ బఫెలో. జాఫరాబాదీ జాతి గేదె 1,35,000 అమ్ముడింది. అడ్డర్ కార్డు చూసుకోవచ్చు. దీనికి కాఫ్ కూడా ఉంది. ఈయన ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక 10 రోజులు చూడ 4 दिन మగదే ఆడదే కట్టడా కట్టడేనా అరుణ్ భాయ్ ఏ కట్టడా కట్టడి కట్టడా మగదోడు ఉంది. దీనికి చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. అవి కితనా లీటర్ దూద్ అయ్యి చేచే ఇది ప్రజెంట్ దీని దగ్గర 60 లీటర్లు పాలు ఉన్నాయంట. ఇంకా పెరుగుతాయి అనేసి చెప్తున్నారు. పచ్చి మీద ఉంది. ఇంకా చూసుకోవచ్చు గేదెను. కొన్నారు. ఇది 1,35,000 కొన్నారు. గట్కేశ్వర్ సైడ్ అన్న వాళ్ళు. చూడొచ్చు. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇది ముర్రా జాతి గేదె. ఈ లోడ్ కూడా ఈరోజు మార్నింగ్ వచ్చింది, సోమవారం ఉదయము. దానికి కాఫ్ ఇది. పచ్చి గేదె. అన్ని వివరాలు మనం అడిగి తెలుసుకుందాము. ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి, ఎన్ని గేదెలు వచ్చాయి అని చెప్పేసి. భయ్యా ఏ లోడ్ కబ్ ఆతే భయ్యా? ये आज सुबह में आया है। ये लोड सब हम ही लाते हैं। ये सब गुजरात, हरियाणा, हिसार का माल आता है हमारे पास से। हम ही खुद जाते, हमारे 8-10 लोग रहते हैं ये वहाँ पे खरीदने वाले, और हम लोग इसको सिलेक्ट करके लाते हैं, सब चेक करके लाते हैं यहाँ पे। और वो हिसाब से जब आंचल वाचल हम कैश पैसे से लाते हैं, उसको 2-5 हजार रुपया कम लेते हैं, उससे मिल जाता है हमको। ओके, ये दूध कितना लीटर भैया? इसको दूध अभी हम आपको 5 लीटर बोलते हैं, लेकिन 7 लीटर की गारंटी है उसकी भैंस की। ఓకే, ఇది పచ్చి గేదె. ప్రెజెంట్ వచ్చేసి 5 లీటర్లు ఉన్నాయి. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి 7 లీటర్ల దాకా పాలు ఇస్తుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. చూసుకోవచ్చు గేదె. प्योर हरियाणा देख लीजिए, हाइट पर्सनालिटी हर चीज में देख लीजिए। ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో వచ్చేసి మొత్తం మీకు ముర్రా వస్తాయి. ముర్రా గేదెలు ఉంటాయి, బన్నీ గేదెలు ఉంటాయి, జాఫరాబాదీ గేదెలు ఉంటాయి. 3 రకాల బ్రీడ్లు ఉంటాయి. వచ్చేసి ముర్రా జాతి గేదె. వీళ్ళు ముర్రా జాతి గేదెలు హర్యానా నుంచి తీసుకొస్తామనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఈ రోజు లోడ్ లో వచ్చిన ఇది ఇంకొక గేదె. దీని గురించి అడిగి తెలుసుకుందాము. पूरा नौ हरियाणा ही है। पूरा हरियाणा? हाँ, पूरा हरियाणा है। ఇది ముర్రా జాతి గేదె. भाई कटड़ा कटड़े ये भाई है कटड़ा है। कटड़ा कितना दिन कटड़ा? ये 2-3 दिन का है। 2-3 हाँ। 3 రోజులు అవుతుందనేసి చెప్తున్నారు. ఒక బోర్డు కూడా దానికి కూసిపోలేదు. ये दूध कैपेसिटी कितना भैया? इसका दूध 6 लीटर पक्का పక్కా చేచే 6 లీటర్లు పక్కాగా పాలిస్తుంది అనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు. ये सेकंड लैक्टेशन थर्ड लैक्टेशन भैया? नहीं, ये सेकंड है। सेकंड है। सेकंड రెండో ఈత గేదండి ఇది. టోటల్ कितना भैंसा आया भैया टुडे? हमारे पास 9। చూడొచ్చు. ఇది కూడా పాడి గేదే. भाई ये दूध कितना लीटर भैया? भैया हम सबकी गारंटी देता है, 5 लीटर ही गारंटी देता है, उसके ऊपर ही जाएगा। लेकिन 5-5 लीटर की हम यहाँ से गोटे के ऊपर से 2 टाइम धोके लेके जाओ। ఓకే, ప్రెజెంట్ వచ్చేసి ఈ గేదె దగ్గర 5 లీటర్లు పాలు ఉన్నాయంట. అయితే వీళ్ళైతే మాత్రం అవి 7 లీటర్ ఇచ్చినా సరే మీకు 5 లీటర్లు అయితే గ్యారంటీ మీద గేదెలు అమ్ముతున్నాం అనేసి చెప్తున్నారు. మొత్తం ఈ లోడ్ గేదెలన్నీ ఈ రోజు వచ్చినాయి. ఏ భయ్యా ఏ दूध कितना लीटर भैया? कौन सा? ये भी अभी तुम्हारे को 5-5 ही बोलता हूँ। अभी 5-5 है। अभी 5-5 है। ये दूड़ा कट बड़ा है। हाँ, कितना दिन दूड़ा? ये 20 दिन का होगा। 20 दिन? हाँ, 20 दिन का है। ఓకే, ఈ గేదె ఈని 20 రోజులు అవుతుందనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇది ఏ कितना लीटर भैया दूध? कौन सा? ये वाला 6 లీటర్. हाँ। ప్రెజెంట్ ఈ గేదె దగ్గర 6 లీటర్లు పాలు ఉన్నాయంట. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ये दूड़ा कटड़ा कटड़ी? किसका? इसका कटड़ी है। कटड़ी है? हाँ, इसका कटड़ी है। ఓకే, దానికి ఫీమేల్ కాఫ్ ఉన్నారు. ఈ గేదె కూడా వచ్చింది. ఏ భయ్యా ఏ వాళ్ళ दूध कितना लीटर? 6 6 లీటర్లు పాలు ఉన్నాయంట. ये प्राइस भैया प्राइस कितना?
प्राइस का ऐसा है ना कि हमारा सेट अभी सब चीज करता है हैंडलिंग। हमको खाली बस लोड उठा के लाना है, चेक करना है उसको। उसको सींग है, आंचल है, कुछ भी अगर उसके दूध में कुछ भी गड़बड़ होता है तो हम भैंस फौरन वहीं पे छोड़ देते हैं, उसको लेकर नहीं आते। अगर अच्छा क्लियर हो गया तो हम उसको लोड करके वापस लेकर आते हैं। फिर यहाँ पे हम कस्टमर को दिखाते हैं, उसको यहाँ पे भी 2 टाइम धो के लेकर जाओ। ఓకే, ఈ బ్రదర్ వాళ్ళు వచ్చేసి లోడ్లో వచ్చారు. ఈయననే లోడ్ అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు అనేసి చెప్తున్నారు. అక్కడి నుంచి లోడ్లో వచ్చారంట వీళ్ళే. సో యాక్చువల్గా ఏంటంటే మీరు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే గేదెలు ఓనర్తో పాటు ఇక్కడ వాళ్ళతో పాటు లోడ్లో వచ్చింటారు కదా, వాళ్ళని అడిగితే మీకు ప్రాపర్గా పాలు ఎన్ని ఇచ్చినాయని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళైతే ఆల్రెడీ ఒక 4-5 పూటలు లేకపోతే అక్కడ నుంచి ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచి వాళ్ళు పాలు చూసుకుంటుంటారు. కాబట్టి ఎవరైనా సరే గేదెలు కొనేటప్పుడు లోడ్లో వచ్చిన వాళ్ళని అడగాల. అక్కడ నుంచి పనులు వచ్చింటారు కదా, ఒక 2 వర్కర్స్. ఆ వర్కర్స్కి ఏంటంటే అవి ఎగ్జాక్ట్ పాలు ఎన్ని ఇస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడైనా సరే మీరు గేదెలు కొనేటప్పుడు అంటే ఇట్లా డైరీ ఫామ్లలో గేదెలు కొనేటప్పుడు లోలలో లారీలలో వచ్చిన వాళ్ళని అడగండి పాలు, వాళ్ళు చెప్తారు మీకు ఎగ్జాక్ట్ పాలు అవి ఎన్ని లీటర్లు ఇస్తుందని చెప్పేసి. చూసుకోవచ్చు, ఇవన్నీ గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయి డైరీ ఫామ్లో, రాయల్ డైరీ ఫామ్లో ప్రజెంట్. ఎప్పుడు కూడా ఇక్కడ ఒక 40 గేదెలు 50 గేదెలు ఎప్పుడు అమ్మకానికి ఉంటాయి. 3 బ్రీడ్లు ఉంటాయి, ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ గేదెలు. పచ్చి గేదెలు ఉంటాయి, ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు అయిన గేదెలు ఉంటాయి. ఈని రేటు మాట్లాడుకొని నచ్చితే తీసుకోవచ్చు. మీకు ఇన్ కేసు వాళ్ళు చెప్పినన్ని పాలు ఇవ్వకుండా డ్రాస్టిక్ చేంజ్ వస్తే, అంటే పాలు డ్రాస్టిక్ చేంజ్ వస్తే మాత్రం వీళ్ళు గేదెను మార్చి గేదెని ఇస్తున్నారు. ఆడి వరకు అయితే నేను కూడా చూశాను గేదెను మార్చి గేదెని ఇవ్వడం. అయితే చాలామంది అయితే ఒక గేదెను మార్చి గేదెని ఇస్తామంటారు, కానీ చాలా వరకు దానాలు పెట్టుకోండి అంటే మ్యాక్సిమం మేనేజ్ చేయడానికనే చూస్తారు. దానాలు మార్చండి, అది పెట్టండి ఇది పెట్టండి అనేసి చెప్తుంటారు తప్ప గేదెని అయితే రిటర్న్ తీసుకొని ఇవ్వడం మ్యాక్సిమం చెయ్యరు చాలా మటుకు. చాలామంది వీళ్ళైతే మాత్రం ఆడి వరకు అయితే చేస్తున్నారు. చూడొచ్చు అన్ని గేదెలను, అన్ని పాడి గేదెలు పచ్చివి, అన్ని దానికి కాప్స్ వచ్చాయి దూడలు. ఎవరైనా సరే డైరీ ఫామ్కు విజిట్ చేసి పాలు కావాలనుకుంటే 2 లేదా 3 పూటలు ఇక్కడే ఉండి చెక్ చేసుకొని పాలు చూసుకొని తీసుకోవచ్చు. పాలు చూసుకున్న తర్వాతనే మీరు రేటు కూడా మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం ఎండలకాలం కాబట్టి గేదెల ధరలు అయితే కొంచెం చేంజ్ ఉన్నాయి. జనవరి లాస్ట్కు ఇప్పటికైతే మాత్రం గేదె మీద 10-15 వేల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ప్రతి గేదె మీద. అంటే క్వాలిటీ ఉన్న గేదె మీద అయితే మాత్రం 10-15 వేల డిఫరెన్స్ కనిపిస్తుంది జనవరి లాస్ట్కు ఇప్పటికి. మీకు ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ జాతి గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఈ రాయల్ డైరీ ఫామ్ వచ్చేసి శంషాబాద్ దగ్గర వెంకయ్య నాయుడు ఫామ్ పక్కన ఉంటుంది. మీకు లొకేషన్ కావాలనుకున్నా స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని చెప్పి లొకేషన్ పంపించమంటే లొకేషన్ పంపిస్తారు. థ్యాంక్ యూ.